ఏ ఏ సమయాలలో నమాజు పాటించకూడదు అనేది ఇస్లాంలో చెప్పబడ్డది. 3 సమయాలలో నమాజ్ చదవకూడదు. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు, ఈ సమయాలలో నమాజ్ చేయకూడదని మనకి ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. నమాజే కుసుఫ్ మరియు కునూఫ్ దీని యొక్క అర్థాలు ఏంటంటే, కుసుఫ్ అంటే సూర్యగ్రహణం, కునూఫ్ అంటే చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహణం సమయంలో చేసే నమాజే కుసుఫ్ అని, చంద్రగ్రహణంలో చేసే నమాజే కునూఫ్ అని ఈ విధంగా చెప్తారు. ఒకవేళ నాకు నాలుక తిరగక ఈ కుసుఫ్ అనే పదాలకు కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు దీని గురించి జ్ఞానం నేర్చుకోవడానికి కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ నా నాలుక తిరగక నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. ఇక మగ్రిబ్ మరియు ఫర్జ్ నమాజుకు ముందు 2 రకాతులు చదవటం సున్నతా కాదా అనేటప్పుడు ఇంకో ప్రశ్న మన ముందు ఉంది. అవును, సహీ బుఖారీ, సహీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారం మొహమ్మద్ సల్లం గారు మగ్రిబ్ ఫర్జ్ నమాజ్ కంటే ముందు 2 రకాతులు చేయమని 2 సార్లు చెప్పారని, 3వసారి ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు చేయండి మీ ఇష్టం అని చెప్పారని, సున్నతే మోక్కదా అనుకుంటారని ఇలా చెప్పారనమాట. ఇక స్త్రీలకు ఒక పురుషుడు ఎలాగైతే పురుషులకి లేదా స్త్రీలకి ఒక పురుషుడు ఏ విధంగా అయితే ఇమామత్ చేస్తారో ఒక స్త్రీలకు ఇమామత్ చేయవచ్చా అంటే అవును చేయవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక షరతు కూడా ఉంది. ఉమ్మే వర్కా రజల్లా గారి ఉల్లేఖనం ప్రకారం ఆమెను ఇంటి ఆడవారిని ఇమామత్ చేయించమని మొహమ్మద్ సల్లం గారు ఆదేశించారు. కానీ స్త్రీ కూడా ఇమామత్ చేయవచ్చు. కానీ ఆ స్త్రీ ఇమాము ఏదైతే లైన్ ఉంటుందో, ఇప్పుడు మగవారు ఇమామత్ చేస్తే ఈ మొదటి లైన్ ముందు ఇమాం ఉంటారు, కానీ ఇక్కడ స్త్రీలకు మాత్రం స్త్రీల లైన్లోనే మధ్యలో నిలబడి ఉంటారు అన్నమాట. ఇక్కడ అదొకసారి దాని గురించి ఒకసారి మీరు కూడా తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఇక ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి ఎటువైపు నిలబడాలి? నమాజులో ముక్తది లేదా ముసల్లి ఎవరైతే ఇమాం అంటాం, ఇమాము వెనక నిలబడి నమాజ్ చదివే వారిని ముక్తదీలు అంటారు. ఈ యొక్క ముక్తది ఇమాము కాకుండా ముక్తది ఒకే ఒక్క వ్యక్తి ఏదైనా మస్జిదులో ఇమాముతో పాటు ఇంకో వ్యక్తి మాత్రమే నమాజ్ కోసం ఉన్నాడు ముక్తది. అప్పుడు ఆ ఇమాం పక్కనే ఎటువైపు నిలబడాలి? ఆ యొక్క ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి కుడివైపున నిలబడాలి. ఇక 100వ ప్రశ్న, సలాం తర్వాత ఇమాము తమ ముఖాన్ని ఏ పక్కకు తిప్పుకోవాలి? సలాం తర్వాత ఇమాం తన యొక్క ముఖాన్ని